హాయ్ ఫ్రెండ్స్, విదేశాలకు వెళ్ళినప్పుడు మన పాస్పోర్ట్ వీసా చెక్ చేస్తారని మనకు తెలిసిందే. అయితే ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగి తన పాస్పోర్ట్ చూపిస్తే అందులో ఉన్న దేశం అసలు ఈ వరల్డ్ మ్యాప్లోనే లేదంటే మీరు నమ్ముతారా? అవును, 1954లో జపాన్లోని టోక్యో ఎయిర్పోర్ట్లో ఒక వింతైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర పక్కాగా అన్ని దేశాల స్టాంపులు ఉన్న పాస్పోర్ట్ ఉంది. కానీ అతను చెప్పిన దేశం పేరు మాత్రం భూమి మీద ఎక్కడా లేదు. అతను ఎవరో కాదు, ద మ్యాన్ ఫ్రమ్ టారెట్. ఎస్, అతను మన ప్రపంచంలోకి పొరపాటు వచ్చినటువంటి ప్యారలల్ యూనివర్స్ నుంచి వచ్చినటువంటి మనిషి. అతను మళ్ళీ ఎక్కడికి మాయమయ్యాడు? ఈ గ్రిప్పింగ్ ఫీచర్లో ఆ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, 1954 జూలై నెలలో ఒక విమానం టోక్యోలో ల్యాండ్ అయింది. ఒక యూరోపియన్ వ్యక్తి కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు. అతను చాలా పద్ధతిగా సూట్ వేసుకుని ఉన్నాడు. ఫ్రెంచ్ ఇంకా జపనీస్ భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. కానీ అధికారులు అతని పాస్పోర్ట్ చూడగానే వారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అతని దేశం పేరు టారెడ్ అని ఉంది. దీంతో అధికారులు మ్యాప్ తీసి చూపించమని అడిగితే అతను ఫ్రాన్స్, స్పెయిన్లకు మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని చూపించాడు. అక్కడ నిజానికి అండోరా అనేటువంటి దేశం ఉంది. కానీ ఆ వ్యక్తి మాత్రం అండోరా ఏంటి, మా దేశం పేరు టారెడ్ కదా, ఇది వేల ఏళ్ల నుండి ఉంది అని వాదించాడు. వింతేంటంటే అతని పాస్పోర్ట్ మీద గత 10 ఏళ్లుగా అతని వివిధ దేశాలకు వెళ్ళినటువంటి ఒరిజినల్ స్టాంపులు కూడా ఉన్నాయి. అతని దగ్గర టారెడ్ దేశపు కరెన్సీ కూడా ఉంది. అతను జపాన్కు ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చానని చెప్పి కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పాడు. కానీ అధికారులు ఆ కంపెనీలకు ఫోన్ చేస్తే అసలు అలాంటి వ్యక్తి తమకు తెలియదని వారు చెప్పారు. చివరకు అధికారులు అతన్ని ఒక హోటల్ గదిలో ఉంచి బయట 2 సాయుధ పోలీసులను కాపలా పెట్టారు. ఆ గదికి ఉన్నటువంటి ఏకైక కిటికీ 15వ అంతస్తులో ఉంది. దానికి బాల్కనీ కూడా లేదు. కానీ మరుసటి రోజు ఉదయం అధికారులు వెళ్ళి చూసేసరికి ఆ గది ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి మాయమయ్యాడు. పోనీ కిటికీ నుంచి దూకేశాడా అంటే కింద ఎక్కడ శవం కూడా లేదు. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ లాకర్లో భద్రపరిచిన అతని పాస్పోర్ట్, ఇతర పత్రాలు కూడా మాయమైపోయాయి. మరి ఆ వ్యక్తి ఎవరు? దీనిపై ఒక క్రేజీ థియరీ ఉంది. అదే మల్టీవర్స్ లేదా ప్యారలల్ యూనివర్స్. మనలాగే మరో ప్రపంచం పక్కనే ఉందని, అక్కడ అండోరా బదులు టారెడ్ అనే దేశం ఉందని, అతను పొరపాటున ఒక పోర్టల్ ద్వారా మన ప్రపంచంలోకి వచ్చి ఉంటాడని కొందరు సైన్స్ ఫిక్షన్ ప్రియులు నమ్ముతారు. ఒకవేళ అదే నిజమైతే అతను మళ్ళీ తన ప్రపంచంలోకి వెళ్ళిపోయాడా, లేక జపాన్ ప్రభుత్వం అతన్ని రహస్యంగా ఎక్కడైనా బంధించిందా? దీని గురించి 1981లో బ్రియాన్ ఇన్ఫ్రేమ్స్ రాసినటువంటి ద డిక్షనరీ ఆఫ్ పాసిబిలిటీస్ అనేటువంటి పుస్తకంలో కూడా ప్రస్తావన ఉంది. ఇది కేవలం ఒక అర్బన్ లెజెండా లేక నిజంగా జరిగిన మిస్టరీనా అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. నిజానికి ఈ కథ వినడానికి మన సినిమాలో లాగా ఉన్న కాలం గడిచే కొద్దీ దీనికి ఉన్నటువంటి క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. 1954 నాటి జపాన్ రికార్డుల్లో ఈ ఇన్సిడెంట్ గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవని కొందరు అంటారు. కానీ ఆ వ్యక్తి చెప్పిన విషయాలు, అతని దగ్గర ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ మాత్రం అబద్ధం కావని మరికొందరు వాదిస్తారు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఇలాంటి ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటి ఎలా మాయమయ్యాడు? ఒకవేళ మీ ముందే ఒక వ్యక్తి కనిపించి మీరు ఎప్పుడు వినని దేశం పేరు చెప్తే మీరేమంటారు? చూశారు కదా ఫ్రెండ్స్, టారెడ్ దేశపు వ్యక్తి మిస్టరీ ఇప్పటికీ ఇంటర్నెట్లో ఒక బిగ్గెస్ట్ మిస్టరీగానే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ప్యారలల్ యూనివర్సా లేక ఎవరో కల్పించిన కట్టుకథ? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ అండ్ వైరల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.